నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్ కు రష్యా బంపర్ ఆఫర్. Su-57 వస్తే పాక్ చైనాలకు మూడినట్లే. రైల్వే ఉద్యోగులకు బోనస్. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం. ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రతిపక్ష హోదా కోసం వేసిన జగన్ పిటిషన్ పై విచారణ. నోటీసులు జారీ చేసిన హైకోర్టు. తిరుమలకు బ్రహ్మోత్సవాల శోభ. శ్రీవారికి 60 టన్నుల పూలతో అలంకరణ. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమైంది. కోటి సూర్య ప్రభాతముల సమమైన వాడు, భూ దిగంతాల మధ్య వ్యాపించినవాడు, మొక్కినంతనే వరాలిచ్చేవాడు, కోరినంతనే కోరికలు తీర్చేవాడు తిరుమలగిరివాసుడు. ఎవరినైతే క్షణకాలం దర్శించుకున్నా జన్మ ధన్యమైనట్లు భావిస్తాము, ఎవరి దర్శనంతో సకల పాపాలు హరించుకుపోతాయని నమ్ముతాము, ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దివ్యమంగళ స్వరూపుడై రకరకాల రూపాల్లో తనకిష్టమైన వాహనాలపై ఊరేగుతూ అభయాన్ని ప్రసాదిస్తుంటే ఆ భాగ్యాన్ని వర్ణించతరమా? కేవలం బ్రహ్మోత్సవాలకు మాత్రమే ఆవిష్కృతమయ్యే అద్భుతమిది. మధ్యాహ్నం పరివార దేవతలు గరుడపటం ఊరేగింపు అనంతరం సాయంత్రం మీనలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వెంకటేశ్వరుడు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, భక్తజన వల్లభుడు, నైవేద్య ప్రియుడు. కోరిన వారి కొంగు బంగారమై కోరికలను తీర్చే శ్రీ వెంకటేశ్వరుని వైభోగం నా భూతో నా భవిష్యతి. వెంకటాచల క్షేత్రంపై వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుని పిలిచి లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడట. ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణ నక్షత్రం నాటికి ముగిసేలా 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయని చెబుతారు. అలా సృష్టికర్త అయిన బ్రహ్మే తిరుమలగిరి రాయుడికి తొలిసారి ఉత్సవాలు జరిపినట్లు భవిష్యోత్తర పురాణం చెబుతోంది. ఇదే కాదు, నవాహ్నిక దీక్షతో నవ బ్రహ్మలు నవ దినాలు జరిపించే ఉత్సవాలు కావున వీటిని బ్రహ్మోత్సవాలు అంటారన్నది మరో ప్రతీతి. మరికొందరి వ్యాఖ్యల ప్రకారం ఈ బ్రహ్మోత్సవాలకు మరో నిర్వచనము ఉంది. అసలు ఈ ఉత్సవాలకు బ్రహ్మదేవుడికి సంబంధం లేదని, తిరుమలతో శ్రీనివాసుడికి జరిపించే అన్ని ఉత్సవాల కన్నా ఇవి చాలా పెద్ద ఎత్తున రంగరంగ వైభోగంగా జరిగే ఉత్సవాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటారని ఆధునికుల భావన. పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీవారికి చేసే మహా ఉత్సవాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారని మరికొందరి అభిప్రాయం. ఎవరి భావం ఎలా ఉన్నా నిత్య శోభితుడైన శ్రీనివాసుని 9 వాహనాల మీద కనులారా వీక్షించడం అంటే భక్తులకు కోటి వరాలు పొందినంత ఆనందం. అందుకే స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఎక్కడెక్కడి నుంచో భక్తకోటి తరలి వస్తుంది. ఈ ఉత్సవాలు జరిగిన 9 రోజులు తిరుమల భక్త పరమాణువులతో నిండిపోతుంది. నానా దిక్కులెల్లా నరులెల్లా వానల్లోనే వత్తురు కదలి అంటూ పద కవితా పితామహుడు అన్నమయ్య వర్ణించినట్లు ఆద్యంతం సప్తవర్ణ శోభితంగా సాగే ఈ ఉత్సవాలను కనులారా వీక్షించేందుకు తండోపతండాలుగా భక్తులు వచ్చి స్వామివారి వైభోగాన్ని తిలకించి పులకిస్తారు. బ్రహ్మోత్సవాలలో ఫ్లవర్ ఎగ్జిబిషన్ను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూసేందుకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఒక్కరోజు హాజరైనా చాలు జన్మధన్యమైనట్లే భావిస్తారు. ఇక ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలలో ఫ్లవర్ ఎగ్జిబిషన్కు ఎంతో ప్రత్యేకత ఉంది. కళ్యాణ వేదికలో సుమారు 8 నుంచి 10 టన్నుల పుష్పాలతో చేసే పుష్పాలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దాతల సహకారంతో ఈ ఏడాది 18 టన్నుల సంప్రదాయ పుష్పాలతో స్వామి క్షేత్రాన్ని ముస్తాబు చేశారు. 6 టన్నులతో శ్రీవారి ఆలయం లోపల, మరో 12 టన్నులతో తిరుమలలో పుష్పాలంకరణ చేశారు. ఈ అలంకరణకు 3,50,00,000 విలువైన పూలను ఉపయోగించారు. 1,00,000 కట్ ఫ్లవర్స్లో ఆలయంలోని ధ్వజస్తంభం ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గరుడ సేవ ముందు రోజు, మహారథం ముందు రోజు ఈ పుష్పాలంకరణలను మార్చనున్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 జీఎన్సీ టోల్గేట్ వద్ద పుష్పాలంకరణలు చేశారు. తిరుమలలో ఈరోజు మీడియా ఎంత ప్రాముఖ్యత ఉందో మీ అందరికీ తెలుసు. ఇక ఆ విషయం అట్లా ఉంచితే ఈరోజు నేను
ఇక్కడే ఎగ్జిబిషన్ తిరిగించడం జరిగింది. ఎన్ని అద్భుతాలు ఉన్నాయంటే మాటల్లో వర్ణించలేము. అన్ని శాఖలు, అటవీ శాఖ అయితే, ఉద్యానవనం అయితే, ఆయుర్వేదిక్ అయితే, అన్నీ కూడా ఒక్కొక్క కళాఖండం నిజంగా మన వాళ్ళు తెలుగు వాళ్ళు చేశారా అనే విధంగా ఉంది. నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది అవన్నీ చూడగానే. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరందరూ తిరుమల వచ్చి ఆ ఉద్యానవనాన్ని, ఆ పూలవనాన్ని, ఆయుర్వేదిక్ అయితే ఇవన్నీ కూడా శిలాఖండాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి, మాటల్లో వర్ణించలేం. కాబట్టి అందరూ వచ్చి తిలకించి ఆనందించాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలకి అతి దగ్గరగా ఉండే శాఖ రెవెన్యూ శాఖని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని ఉన్న ఎంఆర్ఓలతో సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలను తీర్మానం చేశామని రాష్ట్ర జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. తిరుచానూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర రెవెన్యూ శాఖలో ప్రజలతో కొంత బాధ ఉందని, ఇటు ప్రభుత్వం అటు ఉద్యోగులు ప్రజల కోసం విరివిగా పనిచేస్తున్నామని కోరారు. రెవెన్యూ శాఖలో పనిచేయడం గొప్ప అవకాశమని, ప్రతి ఒక్కరూ గర్వంగా పనిచేయాలని ఉద్యోగస్తులకు తెలిపారు. ఒక్కరి వల్ల శాఖ మొత్తానికి చెడ్డ పేరు వస్తుందని, ప్రతి తహసీల్దారు ప్రజలు భాగస్వామ్యం చేసుకొని పరిపాలన అందించాలని కోరారు. మనము ప్రజలకు అందించే సేవలు భవిష్యత్ తరాలకు రెవెన్యూ శాఖ ఒక ప్రేరణగా పనిచేయాలని చెప్పారు. పని ఒత్తిడిని జ్ఞానంతో, నైపుణ్యంతో అధిగమించాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం పీఆర్సీ రాయితీల్లో విడుదల జాప్యం అవుతున్నదని, రాష్ట్ర ప్రభుత్వం అయినా త్వరలో ఉద్యోగస్తులకు రావాల్సినవన్నీ దశల వారీగా ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. ప్రజలకి అత్యంత సేవ చేయగలగా ఏకైక శాఖ, ప్రత్యక్షంగా ప్రజలకి సహాయం చేయగలిగినటువంటి శాఖ రెవెన్యూ శాఖ. అటువంటి శాఖలో పనిచేయడం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎప్పుడు గర్వంగా ఫీల్ అవ్వాలి? ఎప్పుడైతే ప్రజలు ఏదైనా మనం ఈ తహసీల్దార్ గారితోనే మనం చేయించుకోవాలి, ఈ తహసీల్దార్గా మాకు ఉండాలి, ఈ తహసీల్దార్తో మాకు పనులు చేయించుకోవాలి మేము అని, ఈ ఆర్ఐతో చేయించుకోవాలి, ఈ విఆర్ఓ మాకు పని చేయాలి, ఈయనే చేస్తాడు బాగా, ఎన్నో పనులు చేసి పెడుతున్నాడని వాళ్ళందరి నుంచి మనకి ఒక గొప్ప మంచి మాటలు వారి నుంచి మనకు వచ్చినప్పుడే మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. సనాతన హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయాలని గొప్ప సదుద్దేశంతో శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం శుభ పరిణామమని సీనియర్ జర్నలిస్ట్ మురళి తెలిపారు. తిరుపతి తిరుచానూర్ యోగి మల్లవరం సమీపంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి సారెను సమర్పించేందుకు ముఖ్య అతిథిగా సీనియర్ జర్నలిస్ట్ మురళిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమ్మవారి సారెను ఆయన ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులకు అందజేశారు. దినేష్ గారి నేతృత్వంలో, ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరిగి సనాతన హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆలోచన, సంకల్పం ఆ దేవదేవుడే దినేష్ గారికి ఇచ్చారు. దసరా సందర్భంగా ఈరోజు రెండవ రోజు నాకు ఈ అవకాశం కల్పించి, దేవదేవుడికి చిరు అవకాశం కల్పించడం, సేవా భాగ్యం కల్పించడం పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని సందర్శించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం చాలా ఆలయాలు చూసాం, కానీ ఈ పవిత్రమైన ఆలయంలో ధ్వజస్తంభం ఏ విధంగా నా వెనక కనిపిస్తుంది, సో అది ముందుండాల్సినటువంటి ధ్వజ స్తంభం కాస్త వెనక ఉంది. అంటే ఇక్కడే దేవదేవుడు సాక్షాత్తు ఇక్కడ కొలువై ఉన్నట్టు లెక్క. అంటే ఆలయంలో మీతో పాటు నేను ఉన్నాను అని చెప్తున్నటువంటి పరిస్థితి. సో పక్కనే ఉన్నటువంటి గురు దక్షిణామూర్తి ఆలయంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. దేవుడి నీడ మనకి కనిపించడం నిజంగా మన పూర్వజన్మ సుకృతంగానే మనం భావించాలి. ఆలయాలు అంటే ప్రపంచంలో చాలా ఆలయాలు మీరు సందర్శించి ఉండవచ్చు, కానీ ఈ ఆలయానికి ఉన్నటువంటి ఈ ప్రత్యేకత, ఇక్కడికి ప్రతి ఒక్కరికి రండి, స్వామివారి ఆశీస్సులు అందుకొని కృపకు పాత్రలు కాండి. నవరాత్రి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని అమ్మవారుగా, అంటే మన ఆత్మకు తల్లిగా వెంకటేశ్వర స్వామిని కొలుస్తాం. మామూలు రోజులు వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఈ నవరాత్రి సందర్భంగా ఈ 9 రోజులు కావచ్చు, 11 రోజులు, ఈ సంవత్సరం 11 రోజులు అమ్మవారుగా వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈ ఆలయంలో అమ్మవారుగా దర్శనమిస్తారు. కాబట్టి అమ్మగా వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు అని చూడాలనే ఒక ప్రేమ వెంకటేశ్వర స్వామి భక్తుల్లో ఉంటుంది. కన్నుల పండుగగా వచ్చి అమ్మగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఆ అమ్మ ప్రేమతో వెంకటేశ్వర స్వామి ఇచ్చేటువంటి వరాలు పొంది
మీరు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుపతి కపిల్ తీర్థం వద్ద గోవింద అన్నప్రసాద సమారాధన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం హర్షించదగ్గ విషయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు. తిరుపతి నగరంలో వేలాది మంది భక్తులు ఆయన యొక్క యాత్రికులకు సౌకర్యం కల్పించాలని ఏదైతే అనంత గోవింద దాస ట్రస్ట్ ఉందో వారు ప్రతి సంవత్సరం కూడా తిరుపతి నగరంలో కపిల్ తీర్థం పాదాల చెంత, ఆ కపిలేశ్వర స్వామి పాదాల చెంత ఈ అన్నదాన కార్యక్రమాన్ని భక్తులందరికీ కూడా వినియోగిస్తుంటారు. వారికి ప్రప్రథమంగా మరి వారి ట్రస్ట్ సభ్యులంతా కూడా మన లోకల్గా శ్రీధర్ గారు ఉన్నారు, అదేవిధంగా ప్రబోధానంద్ గారు ఉన్నారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, వీరందరూ కూడా మరి పెద్ద ధనలక్ష్మి గారు, శేషారత్నం గారు, వీళ్ళంతా కూడా ఆ ట్రస్ట్ మెంబర్స్గా ఉండి ఈ దసరా 10 రోజులు కూడా ఇక్కడ వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకి మరి ప్రసాదాన్ని వితరణ చేస్తుంటారు. స్వామివారి పాదాల చెంత కపిల్ తీర్థం దగ్గర ఉన్న ఈ తెలుగుదే మన సుగుణమ్మ గారి ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఎంతోమంది భక్తులు ఈ కార్యక్రమంలో అన్నప్రసాద్ స్వీకరించడం ఎంతో ఆనందదాయకంగా మాకు ఉంటుంది. ఇలాగే స్వామివారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మేము జరిపించగలమని ఎంతగానో స్వామివారికి విన్నవించుకుంటున్నాం. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలన్న జగన్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది. అయితే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి పయ్యావుల కేశవ్, అసెంబ్లీ కార్యదర్శి, శాసన వ్యవహారాల కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. కాగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ జగన్. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన స్పీకర్ రూలింగ్ చట్టవిరుద్ధమైందిగా ప్రకటించాలని పిటిషన్లో హైకోర్టును కోరారు. ఈ రూలింగ్ రద్దు చేయాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ రూలింగ్ ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ చట్టంలో సెక్షన్ 12(b)కి విరుద్ధమని ప్రకటించాలని హైకోర్టును కోరారు జగన్. అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శికి తనను ప్రతిపక్ష నేతగా హోదా కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. అయితే జగన్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా అందాల్సిన నిధులను ప్రభుత్వం ఇతర వాటికి వినియోగిస్తున్నదని, ఈ వైఖరిపై భవన నిర్మాణ కార్మికులతో పాటు ఏఐటీయూసీ ఇతర యూనియన్లు కలిసి తిరుపతిలోని లేబర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సమస్యలపైన తిరుపతి డిస్ట్రిక్ట్ కార్యాలయం దగ్గర సమస్యలపైన కార్యక్రమం చేస్తున్నాం. ప్రధానమైన అంశం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు 1996లో చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని భవన నిర్మాణ రావాల్సిన వెల్ఫేర్ బోర్డు నిధులు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ కార్యక్రమాలకు వారు ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ప్రభుత్వానికి వాడుకుంటున్నారే తప్ప భవన నిర్మాణ కార్మికులకి ఖర్చు చేయడంలో విఫలమవుతున్నారు. గత ప్రభుత్వం కూడా చాలా కార్మికులు పనిచేసింది, 11 సీట్లు పరిమితి అయింది. రేపు భవిష్యత్తులో మీకు ఆ 11 సీట్లు రావు, ఇదే మార్గాలు కార్మికుల వ్యతిరేక కార్యక్రమాలు తీసుకుంటా ఉంటే మేము ఏఐటీస్గా ప్రభుత్వం తీసుకొస్తున్నాం. వెంటనే బిల్డింగ్ కార్మికులకి రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ అన్ని కూడా వెంటనే జమ చేయాలని చెప్పి ఏఐటీస్గా డిమాండ్ చేస్తున్నాం. ఇతర మతాల ప్రలోభాలలో పడకుండా హిందువులను కాపాడుకునే కోణంలో తాము శ్రీ వెంకటేశ్వర స్వామి మాలను ధరింపజేస్తూ వారి గృహంలోనే సతీ సమేత శ్రీవారి పూజలను చేయిస్తూ వెంకన్న భక్తులను కాపాడుకునే కోణంలో విశ్వవ్యాప్త ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు గోవిందమాల భజన మండలి నిర్వాహకులు వెల్లడించారు. తెలుగు 2 రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణలో శ్రీవారి భక్తులు ఎవరు కోరినా వారి ఇంటి వద్దకే వెళ్లి శ్రీవారి మాల ధరింపజేసి వారి ఇంటిలోనే వెంకటేశ్వర స్వామి పూజను ఘనంగా నిర్వహించి కలియుగ ప్రత్యక్ష దైవాన్ని భక్తితో పూజిస్తే కలిగే ముక్తిని ప్రత్యక్షంగా వారి అనుభవ సారంలో తెలుసుకోవచ్చని
గోవిందమాల భజన మండలి నిర్వాహకులు హిందువులకు పిలుపునిచ్చారు. తిరుపతి శ్రీ కావమ్మ మారయ్య దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. తిరుపతి నెహ్రూ నగర్లో వెలసిన శ్రీ మహాగణాధిపతి శ్రీ కావమ్మ మారయ్య సహిత నవగ్రహ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిలా వేంచేసి భక్తాదులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు పెద్దపీట వేశారు. ప్రత్యేకంగా ఆలయానికి విచ్చేసే భక్తులను ఆకట్టుకునేలా దేదీప్యమానంగా విద్యుత్ కాంతులతో సుందరీకరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ ధర్మకర్త కట్టా జయరాం యాదవ్ మాట్లాడుతూ తిరుపతి ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఆరోగ్యవంతంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వేడుకగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకోవడం జరిగిందని తెలిపారు. తిరుపతి నెహ్రూ నగర్ జ్యోతి డ్యాష్ దగ్గర శ్రీ కావమ్మ మారయ్య గుడిలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు ఈరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవి అలంకారంతో పొద్దున అభిషేకం అర్చన, సాయంత్రం కుంకుమ అర్చన అలంకరణ చేస్తారు. ప్రతిరోజు ఈ 10 రోజులు ఈసారి ఇంకొకటి వారాహిని అమ్మవారి ఉత్సవం కూడా ఒకటి ఎక్స్ట్రా పెట్టున్నాం. ప్రతిరోజు భక్తులు తెల్లారితో 7 గంటలకు అభిషేకం అర్చనలో పాల్గొని సాయంత్రం 6:30 గంటలకంతా కుంకుమ అర్చన జరుగుతుంది. తిరుపతి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క మహోత్సవాలను జయప్రదం చేయాల్సిందే కోరుచున్నాం. శ్రీ కావమ్మ మారయ్య దేవస్థానమనందు నెహ్రూ నగర్ జ్యోతి కొటాయ్ ఆ యొక్క అమ్మవారి యొక్క దేవస్థానమును శరన్నవరాత్రి మహోత్సవములు రంగరంగ వైభవంగా జరుపుతూ రోజుకొక అలంకార స్వరూపంగా కావమ్మ ప్రజలకి దర్శనమిస్తూ ఈరోజు 23/9/2025 సాయంత్రం 6 గంటలకి అమ్మవారికి బాల త్రిపుర సుందరీదేవి అలంకారాన్ని రూపుదాల్చింది అమ్మవారు. తిరుపతి ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనునిత్యం శ్రమిస్తుందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. తిరుపతి 25వ డివిజన్ పరిధిలోని గాంధీ రోడ్లో నూతన బోరు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్, 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహాచారి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, మునిరామయ్య తదితరులు విచ్చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నగరంలో నీటి ఎద్దడి లేకుండా ప్రజలందరికీ ఉపయోగపడేలా బోరు నిర్మాణానికి తాము ఎప్పుడూ ముందుంటామని, తమ దృష్టికి నీటి సమస్యను తీసుకువస్తే ఆయా డివిజన్ పరిధిలో నూతన బోర్లను వేయించి ప్రజల సౌకర్యాలను తీర్చేందుకు తాము ఎప్పుడూ కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు తిరుపతి నగరంలో 25వ డివిజన్ పరిధిలో గౌరవ కార్పొరేటర్ నరసింహాచారి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజల దాహార్తికి నీళ్లు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాకు నీళ్లు కావాలని గత 6 నెలలుగా వాళ్ళ కోరిక చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ కోరికను ఈరోజు నెరవేర్చారు. భగవంతుడి దయతో దాదాపు 3.5 ఇంచుల వాటరు రావడం చాలా సంతోషం. ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆరణి శ్రీనివాసుల చేతుల మీదుగా కూడా బోరు ప్రారంభించుకోవడం, దీనికి ముఖ్యంగా కూడా స్థానిక కార్పొరేటర్ నరసింహాచారి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడమే కాకుండా ఈ డివిజన్కే కాకుండా పక్క డివిజన్కి కూడా 3.5 ఇంచి వాటర్ పడింది కాబట్టి పక్క డివిజన్లకు కూడా వాటర్ ఇచ్చే విధంగా కూడా ఇక్కడ స్థానికులు అడగడం జరిగింది. దాన్ని ఇచ్చే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటాం. పరిష్కరించే విధంగా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి పరిపాలన సాగుతూ ఉంది. ఏదైతే ఇక్కడ పడిన వాటర్ని దాదాపు పైప్ లైన్ ద్వారా ఈ 25, 28, 26 3 డివిజన్లలో కూడా పైప్ లైన్ ద్వారా అందించేంత వాటర్ ఇక్కడ పడింది. దాదాపుగా మా వార్డులో ఎక్కడా లేనంత విధంగా 3.5 ఇంచీల నీళ్లు పడ్డాయి. అంటే దాదాపుగా 2-3 వార్డులకు కూడా సప్లై చేసేంత వాటరు ఇక్కడ మాకు లభ్యం అయింది. కాబట్టి భవిష్యత్తులో దీని యొక్క ఆయుష్ కూడా టైం కూడా చెప్పారు. దాదాపుగా 30 నుంచి 40 సంవత్సరాలు సేవలు అందిస్తుందని చెప్పడం మాకెంతో సంతోషదాయకం. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి మాజీ పాలక మండలి అధ్యక్షులు ఆర్సి మునికృష్ణ దంపతులు 2 వెండి చెంబులను వితరణగా అందజేశారు.
తిరుపతి గ్రామ దేవతగా భక్తుల నుండి పూజలు అందుకుంటూ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లికి అపార భక్తులైన తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ 1254 గ్రాముల 2 వెండి చెంబులను అమ్మవారి ఆలయానికి కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్, మాజీ పాలక మండలి అధ్యక్షులు ఆర్సి మునికృష్ణ మీడియాతో మాట్లాడుతూ దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయానికి 2 చెంబులు వితరణగా అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని, వారి అడుగుజాడల్లో తామంతా నడవడం గర్వకారణంగా ఉందని సంతోషాన్ని వ్యక్తపరిచారు. జై గంగమ్మ తల్లి. ఈరోజు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం నందు గంగమ్మ భక్తుడు, మాజీ పాలక మండలి అధ్యక్షులు, ప్రస్తుత మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ గారి దంపతులు ఈరోజు అమ్మవారికి అభిషేకాన్ని ఉపయోగించే 1254 గ్రాముల వెండి చెంబులు ఈరోజు అమ్మవారికి కానుకగా బహుకరించారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులతో వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఆ గంగమ్మ తల్లిని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈరోజు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవాలయానికి నా వంతు 2 అభిషేకం చేసే వెండి చెంబులు ఇవ్వడం జరిగింది. ప్రతినిత్యం ఎన్నో సంవత్సరాలుగా అవి ఉండే చెంబులు కొంచెం ఇబ్బందికరంగా అయింది. కొత్త చెంబులు కొని ఇవ్వడం జరిగింది. మేము తరతరాలుగా మా ఇంటి కులదైవమైన గంగమ్మ తల్లికి ఈరోజు నేను, మా శ్రీమతి, అందరూ పాలక మండలి చైర్మను, అలాగే ఈవో గారు, ప్రధాన అర్చకులు, పాలక మండలి సభ్యుల సహకారంతో అంతా కూడా గంగమ్మ గుడికి ఇవ్వడం జరిగింది. వాతావరణ మార్పులు, వ్యవసాయంలో మెలకువలు అనే అంశంపై చిత్తూరు ఉమ్మడి జిల్లాల పర్యావరణ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై భాగస్వాముల సదస్సు నిర్వహించారు. తిరుపతిలోని యూత్ హాస్టల్లో ప్లాస్టిక్ వాడకం అంతంతోనే పూర్వ వ్యవసాయ పంటలను తిరిగి సాధించవచ్చునని, దీనిపై పర్యావరణ పరిరక్షణ వేదిక కమిటీ సభ్యులతో మొదటి సదస్సును నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు వారి అనుభవాన్ని, ఆరోగ్యకరమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా ఆర్గానిక్ పంటలను పండించవచ్చునని వారి అభిప్రాయాలను తెలియజేశారు. సో మా కమిటీలో ముఖ్యంగా కూడా మా సీనియర్ కొలీగ్స్ అంతా బిజీ నాయుడు, సిద్ధారెడ్డి, తిమ్మారెడ్డి, రామకృష్ణ వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా కూడా కమిటీలో ఉంటూ ఈ కార్యక్రమాలు బలోపేతం చేసడానికి, తరువాత అమ్మాట్ చేపట్టినటువంటి నియుక్త కార్యక్రమానికి సహకారం అందించడానికి వాళ్ళందరూ కూడా వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా సమర్థవంతంగా తమ సేవలను అందిస్తామని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి జగదీష్ జీటీపీఎల్ సిటీ కేబుల్కు తెలిపారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ప్రారంభం కానున్నాయి. సహజంగానే శ్రీవారికి దర్శనార్థం నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమల కొండకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాల సమయంలో వీరి సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి జగదీష్ తెలిపారు. నిత్యం 425 బస్సులు తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లో ప్రయాణికులకు సేవలు అందిస్తుంటాయని, దాదాపు 500 మంది డ్రైవర్లు పనిచేస్తుంటారని తెలిపారు. గత సంవత్సరం బ్రహ్మోత్సవాలలో ఒక్క గరుడ సేవ రోజు 2700 ట్రిప్పులను నడపడం జరిగిందని, కానీ ఈసారి గరుడ సేవ ముందు రోజు పెరటాసి 2వ శనివారం రావడంతో భక్తుల రద్దీ గత ఏడాది కంటే ఎక్కువగా ఉంటుందని భావించి ఈసారి 3100 ట్రిప్పులను నడిపేందుకు సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. గరుడ సేవ రోజు ఆర్టీసీలో పనిచేస్తున్న స్థానిక సిబ్బందితో పాటు ఇతర ప్రాంతాల నుండి దాదాపు 750 మంది అదనపు సిబ్బంది యాత్రికులకు సేవలు అందించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ప్రయాణికులను త్వరితగతిన గమ్యస్థానానికి చేర్చడంతో పాటు వారి భద్రతపై కూడా దృష్టి సారించి డ్రైవర్ల, బస్సుల ఫిట్నెస్ను పరీక్షించిన తరువాతే వారికి డ్యూటీలు కేటాయించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. గత సంవత్సరం గరుడ సేవ రోజు మేము దాదాపుగా 2700 ట్రిప్పులతో 186,000 మంది ప్రయాణికులు పైకి కిందికి చేరవేశాం. ఈ సంవత్సరం విజయవంతంగా నడుస్తున్న శ్రీశక్తి వలన కానీ, లేదా పెరటాసి 2వ శనివారము గరుడ సేవ ముందు రోజు కావడం వలన కానీ మేము ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుందని మేము భావిస్తున్నాం. దాని తగ్గట్టుగా మేము
లాస్ట్ ఇయర్ నడిపిన 2700 ట్రిప్పులకు అదనంగా ఇంకొక 400 ట్రిప్పులు మేము నడపాలని ప్లాన్ చేశాం. సో దాదాపు 3100 ట్రిప్పులతో ప్రయాణికుల్ని మేము చేరవేస్తాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈరోజు రూసా ఫేజ్ 2.0లో భాగంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద కొత్తగా మంజూరైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రయోగశాలలకు విశ్వవిద్యాలయం అధికారులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య అప్పారావు మాట్లాడుతూ రూసా ఫేజ్ 2 కింద రకరకాల పరిశోధనాత్మక కార్యక్రమాలు చేపట్టామని, రీసెర్చ్ ప్రయోగశాలల కోసం మొత్తం ప్రాజెక్టు వ్యయం కింద 6 కోట్ల రూపాయలు వెచ్చించామని, ఈ పనులు తిరుపతిలోని రాష్ట్ర విద్య అండ్ సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ APEWIDC ద్వారా చేపడుతున్నామని అన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, సహకార ప్రాజెక్టుల నిర్వహణకు, సామర్థ్య నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి, అత్యాధునిక సౌకర్యాలను అందించడానికి ఇలాంటి ప్రయోగశాలలు ఉపయోగపడతాయని ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బుధవారం తాతయ్యగుంట గంగమ్మ తల్లి గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే గాయత్రీదేవి హోమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దంపతులు హోమంలో పాల్గొన్నారు. హోమం అనంతరం అమ్మవారిని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆయన సతీమణి సత్యవతి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే దంపతులకు ఆలయ పాలక మండలి చైర్మన్ మహేష్ యాదవ్, ఈవో జయకుమార్లు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుపతి ప్రజలందరిపై గంగమ్మ ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి గరుడాద్రి ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో గర్భిణీల సహాయకులకు బుధవారం ఉదయం ఉచితంగా అల్పాహార వితరణ చేశారు. అన్నదానం చేయడంలో ఉండే తృప్తి మరెందులోనూ లేదని, అందులో భాగంగా తామంతా ప్రసూతి ఆసుపత్రి వద్ద ఉచితంగా అన్నదానం చేయడం తమలో సంతోషాన్ని నింపిందని తెలిపారు. అనంతరం 75 మందికి ఉచితంగా బీపీ మరియు షుగర్ టెస్టులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్, పార్టీ ప్రధాన కార్యదర్శి బిరేంద్ర వర్మ, వైకాపా సీనియర్ నాయకులు భానుప్రకాష్ రెడ్డి కలవడం జరిగిందని తెలిపారు. 2029లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో అధికారమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సత్యవేడు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలపై మరింతగా పోరాడి ప్రజలతో మమేకం కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపినట్లు నూకతోటి రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో పెద్దశేష వాహనం ఒకటి. ఈ వాహన సేవలో ప్రతి ఒక్కరూ స్వామివారిని ఓం నమో కాలసర్ప భయాంతకాయ మంత్రాన్ని జపించాలని ప్రముఖ జ్యోతిష్కుడు కరుణాకర్ పిలుపునిచ్చారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల కాలసర్పయోగ దోషం నశిస్తుందని పేర్కొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,17,400 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 10,581 రూపాయి. వెండి 1 కేజీ ధర 1,38,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 141 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భారత్కు రష్యా బంపర్ ఆఫర్. Su-57 వస్తే పాక్ చైనాలకు మూడినట్లే. రైల్వే ఉద్యోగులకు బోనస్. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం. ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రతిపక్ష హోదా కోసం వేసిన జగన్ పిటిషన్ పై విచారణ. నోటీసులు జారీ చేసిన హైకోర్టు. తిరుమలకు బ్రహ్మోత్సవాల శోభ. శ్రీవారికి 60 టన్నుల పూలతో అలంకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.